సరూనగర్ లేక్ లో స్కూల్ కట్టాలి అనే ఆలోచన మీద లేకపోతే పార్టీ స్టాండ్ దా? అది మాదేనండి, పార్టీ మీదే. ఆలోచన ఎలా వచ్చింది? లేక్ లో అసలు స్కూల్ ఏంటి? తప్పేముందండి కడితే, ఎందుకు కట్టదు? అసలే హైదరాబాద్ కూల్చుస్తున్నారు కదా. సల్కం చెరువుల ఫాతిమా కాలేజ్ కనిపిస్తలే ఆ హైదరాబాద్కి? 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. మేము కూడా విద్యార్థులనే చదివిస్తాం అంటున్నాము, గొప్పలను చదివిస్తాం అంటలేము. అనాథ పిల్లలను దానికి తోడుగా పేద పిల్లలకు చదువులు చెప్తామని అంటున్నాం. కానీ స్కూల్ కట్టినా మునిగిపోతుంది కదా వర్షాకాలం వస్తే. ఫాతిమా కాలేజ్ ఎందుకు ములుగుతలేదు? మళ్ళీ మేము కూడా మంచిగా నిర్మిస్తాం, మంచి మంచి ఇంజనీరింగ్ లోతో మాట్లాడతాము, మంచిగా నిర్మిస్తాం. మంచిగా నిర్మిస్తా అంటారు, మీరే స్టాండ్ తీసుకుంటున్నారు. పార్టీ దీని స్టాండ్ ని ఒప్పుకుందా మరి? సో అదే అంతర్గతంగా మాకు కొంతమంది మేధావులు వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం మేము వెళ్తున్నాం. దానికి పార్టీ స్టాండ్ కూడా మాట్లాడతాము, పార్టీ ముందుకు వెళ్తాము దాని గురించి కూడా. కానీ నేను ఒకటి అడుగుతున్నా, కట్టొద్దు, ఎందుకు కట్టొద్దు చెప్పండి మీరు. అంటే ఓవైసీకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? ఫాతిమా కాలేజ్ కడితే తప్పు లేదు, ఫాతిమా కాలేజ్ కూల్చడానికి బుల్డోజర్లకి భయం వస్తుంది, ఫాతిమా కాలేజ్ నోటీసు పెట్టడానికి రేవంత్ రెడ్డికి భయం వస్తుంది, మళ్ళీ మేం కడతా అంటే ఎందుకు ఆపుతున్నారు? ఏమో వాళ్ళు మానవత దృక్పథంతో ఉన్నాము అని అంటున్నారు. ఈడ కూడా చదువుకునేటోళ్ళు మానవులే కదా, మేము కూడా మానవులమే కదా. అంటే మేము మానవులం కదా, ఓవైసీ ఒక్కడే మానవుడా? కానీ అది ఎప్పుడో జరిగిపోయింది, ఇప్పుడు మీరు కావాలని చేస్తున్నారు అంటే ఏంటి? హైడ్రా రాకముందు ఎన్ కన్వెన్షన్ హాల్ కూలగొట్టిండు. ఎన్ కన్వెన్షన్ హాల్ ఎప్పుడు వచ్చిందండి? హైడ్రా వచ్చినాక కట్టిండ్రా? లేమన్నా రేవంత్ రెడ్డి వచ్చినాక కట్టిండ్రా? పాతదే కదా. మళ్ళీ ఆ రోజు ఎందుకు కూలగొట్టిండు? మూసీ నది ప్రక్షాళన చేస్తా అన్నాడు, అక్కడ ఉన్న ఇండ్లను కూల్చిండు. అదెప్పుడు వచ్చినాయి? రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చిండా? కాదు కదా, అవి కూడా పాత ఇండ్లే కదా. మళ్ళీ వాటికి ఎవరు పర్మిషన్లు ఇచ్చిండు, వాటికి ఎవరు కరెంటు బిల్లులు ఇచ్చిండు, ఇంటి ముందర రోడ్లు ఎవరు వేసిండ్రు, వాటికి మున్సిపల్ వాటర్ ఎవరు పంపిస్తున్నారు? మళ్ళీ అప్పుడు చేయండి వాళ్ళని కూల్చింది, మళ్ళీ ఫాతిమా కాలేజ్ని ఎందుకు కూలుస్తలేరు అంటే అంత ధైర్యం లేదా వీళ్ళకి? ధైర్యం లేకపోతే చెప్పమనండి, మాలాంటి వాళ్ళం వస్తాము. రంగనాథన్ భయపడితే చెప్తే మాలాంటి వాళ్ళం పోయి ధైర్యం ఇస్తామాడా. ఒకవేళ వాళ్ళకి డబ్బులు లేక డీజిల్ లేక బుల్డోజర్లు నడిపించలేకపోతే డీజిల్కి కూడా పైసలు ఇస్తాం మేము, కానీ అయినా కూడా పోతలేరు. ఇది పిరికి చర్య కాదా? అంటే పిరికి చర్య అంటారా? అంటే హైడ్రా అంటే దూకుడు, ముందుకు పోతుంది, దూసుకెళ్లే బాణము, ఎవ్వరు ఆపినా ఆగదు. దూసుకెళ్లే బాణం అవన్నీ పేద ప్రజలకు మాత్రమే. ఓవైసీ దగ్గరకు వచ్చే వరకు మాత్రం వంగిపోయే బాణం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకలా మీరు చెప్పండి, ఎందుకలా? మేము వెళ్ళి సంవత్సరం క్రితం నోటీస్ ఇచ్చినాం, సల్కం చెరువుల కబ్జా అయ్యింది, రేపు ఆ సల్కం ఒకవేళ పెద్ద వర్షాలు వస్తే గొలుసుకట్టు చెరువులు అంటారు, మీర్పేట నుంచి ఇక్కడి వరకు ఉన్నాయని గొలుసుకట్టు చెరువులు అంటారు. అప్పట్లో రాజులు, అప్పట్లో నిజాం వాళ్ళు ఉన్నప్పుడు అయినాయి అవన్నీ. ఒక చెరువు నిండితే ఆ గొలుసుకట్టు నుంచి కెనాల్లోకి వెళ్ళి ఒక చెరువు వస్తుంది. ఎట్లాగా గొలుసుకట్టు కెనాల్ అన్నీ కూడా కబ్జా అయిపోయి ఉన్న చెరువులనన్నా కాపాడండి, మీరు చాలా గొప్ప మంచిగా పనులు చేస్తున్నారు, మేము స్వాగతిస్తున్నాం దీనికి అని చెప్పి మేము వెళ్ళి లెటర్లు ఇచ్చినాం. సల్కం చెరువు మునిగిపోతే పక్కనున్న ఇండ్లన్నీ మునిగిపోతాయి, వాటర్ బాడీస్ పోతే రేపు రాబోయే తరానికి మనం అన్యాయం చేసిన వాళ్ళు అవుతామండి, మీరు తీసుకున్న డిసిషన్ మంచిది, సల్కం చెరువులో తీసేయండి అని అన్నాం. ఆ రోజు ఏమన్నారు ఆయన? అది అక్కడ అకాడమిక్ ఇయర్ నడుస్తుంది, పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలను డిస్టర్బ్ చేయలేం కాబట్టి అకాడమిక్ అయినాక మేము యాక్షన్ తీసుకుంటాము అని అన్నారు. నేను ఆ రోజు వాళ్ళతో చెప్పిన, మీరు కూల్చకున్నా సరేనండి, కనీసం పోయి గోడ మీద నోటీస్ అట్కబెట్టిరండి అని అన్నా. కనీసం నోటీస్ అట్కబెట్టేంత ధైర్యం లేదా అండాలకి? ఇవాళ సంవత్సరం అయిపోయినాక అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మీలాంటి వాళ్ళు ఎవరో జర్నలిస్టులు వాళ్ళు పోయి ప్రెస్ నుంచి పోయి మళ్ళీ సల్కం చెరువు సంగతి ఏందండి అని అంటే, అక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, పేదవాళ్ళు, వాళ్ళకి మేము అన్యాయం చేయలేము అని అంటున్నారు. మళ్ళీ ఇక్కడ హైడ్రా దగ్గర ఉన్నోళ్ళు పేదవాళ్ళు కదా, హైడ్రా దగ్గర ఉన్నోళ్ళు పేదవాళ్ళే కదా. నువ్వు ఎన్ని ఇండ్లు కూలగొట్టినావు? అరే గుమ్మడికాయ కడితే పాపం మా గుమ్మడికాయ కట్టిన పసుపు కూడా పోలేదు, అప్పుడే నువ్వు ఇండ్లు కూల్చేసినావు కదా, గృహప్రవేశం చేసింది, మళ్ళీ వాళ్ళు పేదోళ్ళు కాదా? వాళ్ళకి ఏమైనా చెట్లకు రాలుతున్నాయా పైసలు? కాదు కూడా, వాళ్ళు కూడా కష్టజీతం చేసేటోళ్ళే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు వాళ్ళని ఎందుకు కూలొచ్చినావు, వీళ్ళని ఎందుకు కూలొట్లే అని అడుగుతున్నాం మేము. వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం ఎందుకు? ఓవైసీ అంటే నీకు భయమా? లేకపోతే ఓవైసీకి ఏదైనా కొత్త రాజ్యాంగం ఉందా దేశంలో? కాదు కదా, అందరం ఒకటే కదా, జెండా కింద అందరం ఒకటే కదా. మళ్ళీ అట్లాంటప్పుడు మాకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం ఏంది? ఫాతిమా కాలేజ్ నీకు బరాబర్ అంటే మాకు వాళ్ళకి అని తేడాలేంటి? మాకు వాళ్ళకి తేడా ఏంది? మేం చేస్తలేం తేడా, వాళ్ళు చేస్తున్నారు. ఈ రోజు రంగనాథన్ గారు, రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ పేద ప్రజలు చదువుకుంటున్నారు కాబట్టి మేము కూల్చోమంటున్నాడు. మళ్ళీ ఫాతిమా కాలేజ్ నుంచి తీసేసుకొని గవర్నమెంట్ కాలేజ్ చేయమనండి, ఆడ గవర్నమెంట్ కాలేజ్ చేయమనండి దాన్ని. ఆడ నువ్వు ఫాతిమా కాలేజ్ ఓవైసీ ఎందుకు నడిపిస్తున్నాడు? గవర్నమెంట్ని టేక్ ఓవర్ చేసుకోమనండి, అప్పుడన్నా నమ్ముతాం మేము.
మళ్ళీ అది లేదు ఇది లేదు, నువ్వు ఫాతిమా కాలేజ్ పేరు పెట్టుకొని నువ్వు లోపలికి వెళ్ళి అంత బిజినెస్లు చేసుకుంటా మేము పేద ప్రజలను చదివిస్తున్నామని అంటే ఎవరు నమ్ముతారు? అయినా పిల్లలకి చదివించేది ఏదండి? పిల్లలకి మంచి బుద్ధులు నేర్పించాలి, సమాజాన్ని కాపాడాలని చెప్పి నేర్పియాలి. నువ్వే కబ్జాలు చేసి నువ్వే చెరువులను మింగిపోయి నువ్వేం పిల్లలకు నేర్పిస్తున్నావు? మార్చుకోవాలి వాళ్ళు కూడా. మార్చుకోకపోతే మాలాంటి వాళ్ళు బరాబర్ అన్ని చెరువులను కబ్జా చేస్తాం, అన్ని చెరువులలో స్కూళ్ళు కడతాం, అన్ని చెరువులలో పేద పిల్లలను చదివిస్తాం, అన్ని చెరువులలో ఓల్డ్ ఏజ్ హోములు గవిగిరి పెడతాం. అప్పుడు ఎట్లా వచ్చి ముట్టుకుంటాడు? ఏం మొహం పెట్టుకొని ముట్టుకుంటాడు? మేము ఒకటే అడుగుతున్నాం, ఫాతిమా కాలేజ్ని కూలగొట్టు, లేకపోతే మాలాంటి వాళ్ళు చాలామంది ఇట్లాంటి పనులు చేస్తారు. ఎందుకు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. మంచితనంగా పోయి చెప్తే వాళ్ళు వింటలేరు, వాళ్ళ కళ్ళు కనిపిస్తలేవు, చెవులు వినిపిస్తలేవు, కాబట్టి ఇట్లా చేసి చూపిస్తున్నాం.